హలో ఠాకూర్ సాబ్, హోమ్ మినిస్ట్రీలో చిన్న వర్క్ ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. సార్ వెరీ సింపుల్ వర్క్ ఫర్ యూ సార్. నేను ఫోన్ చేశానని చెప్పండి. ఓకే సార్. యుఎస్ నుంచి వచ్చాడండి. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్ సార్, అజయ్ శాస్త్రి ఇస్ ద నేమ్. యా. शमीरपेट, लेकिन उधर तो पुलिस का एम्युनिशन गोडाउन है ना? ओके ओके. हाँ, मैं रवि बोल रहा हूँ. मैंने फोन करने से मना किया था ना, फिर क्यों किया? भाई वो अजय शास्त्री के केस के बारे में आपसे ये बोलना था. क्या अजय शास्त्री? साले, तेरे को उसके बारे में इंफॉर्मेशन क्यों चाहिए? बोल बे. नहीं, ये केस में इन्वॉल्व मत हो. ठीक नहीं होगा तेरे लिए. भाई वो उसकी बीवी बड़ी मस्त है भाई, जरा हेल्प कर देना भाई. तो सोएगा रे, मैं तेरे को परमानेंटली सुला दूंगा. सुन रहा है कि नहीं? भाई वो पर्सनल है ना भाई. छोड़ दे, नहीं तो मरेगा साले. फोन रख. ओके भाई. जरा touch me. నమస్కారం. ఎవరను? ఒక్క నిమిషం. నమస్కారం. ఈ ఫైల్ నేను పర్సనల్ చూసుకుంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. yes ఖాన్, చెప్పండి. షంషేర్ గన్సీ వాజ్ మర్డర్డ్, షాట్. నేను వెళ్ళాలి సార్, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏంటి మోటివ్? పొలిటికలా? ఎవరో ఎన్ఆర్ఐ అమ్మాయి తన హస్బెండ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తే మనోడు కక్కుర్తి పడ్డాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఏదో ఐసోలేటెడ్ ప్లేస్కి రమ్మన్నాడు సార్. అక్కడ దారుణం ఖాన్, దారుణం. ఇలా కూడా పనిచేస్తారా మన వాళ్ళు? మనుషులం కదా సార్, ఏం చేస్తాం. డోంట్ లెట్ ఇట్ గో అవుట్. అసలే మన పరువు అంతంత మాత్రం ఖాన్. అయితే నువ్వెందుకయ్యా, వీళ్ళని ఎవరినైనా పంపించవచ్చు కదా. నేనే వెళ్ళాలి సార్. ఆమె హస్బెండ్ ఫోటో మిలింద్ దామ్జీతో మ్యాచ్ అవుతుంది. మిలింద్ దామ్జీ పీపుల్స్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ కీ సస్పెక్ట్. ఇమీడియట్గా వెళ్ళండి ఖాన్. రిపోర్ట్ బ్యాక్ టు మీ ఎవ్రీ అవర్. ఐ విల్ డూ దట్ సార్. థ్యాంక్ యూ. అమ్మాయిని తీసుకురా. రామోహన్ చూస్తారంట్రా, ఫైల్ అదే తొందరగా. డిస్కస్టింగ్. సార్ ఫైల్ సార్. Everybody, close the door. Come on, come on, come on. Everybody out. పేరు? అనామిక. ఆ? అనామిక. అనామిక. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎలా పడితే అలా వస్తే అలాగే జరుగుతుంది. ఎవడీడు? నా భర్త
అజయ్ శాస్త్రి 2 వారాల నుంచి కనిపించట్లేదు. ఎవరో కిడ్నాప్ చేశారు. ఎప్పటి నుంచి తెలిసి వీడిని? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. హీస్ మై హస్బెండ్, డేటా సాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పటి నుంచి తెలిసి నీకు? నేను చెప్పను, మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అలా అయితేనే ఆన్సర్ చేస్తా. ఏంటి రెస్పెక్ట్? నేను ఎవరో తెలుసా నీకు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నే. కాల్ చేస్తాను. అజయ్ శాస్త్రి కాదు వీడు, మిలింద్ దామ్జీ. పీపుల్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ లో కీ సస్పెక్ట్, లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్ట్, ఆగ్రాలో ప్లానింగ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. వీటికి నేను మర్యాద ఇవ్వాలా? గోల్. మా మీద నీళ్ళు కొట్టండి రా. ఇనాఫ్ ఇనాఫ్, వెళ్ళు వెళ్ళు. చెప్పు, ఎప్పటి నుంచి తెలుసు నీకు? మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఆర్ యు మ్యాడ్? నీకు అర్థం కావట్లేదు, వాడు నీ హస్బెండ్ కాదు, వాడు మిలింద్ దామ్జీ. చెప్పండి రా. నేను నమ్మను. నమ్మవా? రే అరెస్ట్ చేసి 3rd డిగ్రీ పెట్టండి రా. సార్ నేను మాట్లాడతాను. నువ్వెవడరా? గెరాట్ గెరాట్. సార్ పార్ట్ సార్ నేను. గెరాట్ గెరాట్. ఐ సెడ్ గెరాట్. ఐ సెడ్ అవుట్. మర్యాదగా చెప్పలేకపోతే అరెస్ట్ అవుతావు. సార్ తన టెర్రరిస్ట్ కాదు. అజయ్ నా భర్త. మిలింద్ దామ్జీ కాదు. పురాణాలు చదివాడు, రామాయణం మహాభారతం అన్ని చదివాడు. ఇంజనీర్. మేము పెళ్లి చేసుకున్నాం. మిలింద్ దామ్జీ కాదు. చూడు 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 చూడు, మిలింద్ దామ్జీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఐఎస్ఐ ట్రైన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇప్పుడు చెప్పు. నేను నమ్మను. నేను నమ్మను. నేను వెదవా? వెదవలో కనబడతాను నీకు? అవును, మీరు వెదవలే. బాంబులు వేసే వాళ్ళని వదిలేసి ఒక అమ్మాయి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారే, సిగ్గులేదు? భర్త కిడ్నాప్ అయ్యాడని వస్తే నాతో పడుకుంటావా, ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఒకడు. వాడు వెదవ కాదా? నా భర్త సంగతి చెప్తావనుకుని కంగారులో పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వస్తే నా బట్టలు కీసి చూసే నువ్వు వెదవ కాదా? నువ్వు కిడ్నాప్ అయితే మీ ఆవిడ పట్టు చీరలు నీకోసం వెతుక్కుంటూ వస్తుందేమో కనుక్కో. ఎవడో మిలింద్ దామ్జీ అట, టెర్రరిస్ట్. వాణ్ణి పట్టుకోలేక నా భర్త ఫోటో తెచ్చి ఇతనే అతను అని చెప్పి ఎన్కౌంటర్ చేసి మెడల్ వేయించుకోవాలని చూస్తున్నావా? దానికి ఈ బిల్డప్ అంతే కదా? పద, ప్రెస్ వాళ్ళకి చెప్తాం. పద. నా పేరు అడిగావు, నీ పేరేంట్రా? మేడం పెద్ద సార్, మేడం కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. నేనివ్వ నరసింహరావు గారు. ఒక అమ్మాయికి మర్యాద ఇవ్వడం కూడా రాని వాడితో నేను మాట్లాడమే ఎక్కువ. మీరెలాగో ఏం చేయలేరు. అట్లీస్ట్ ప్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. అనామిక్ గారు ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. రే రెండు చాయ్ చెప్పరా. ఓకే సార్. నాకొద్దు. చెప్పండి మీ హస్బెండ్ గురించి. మీరు ఎప్పుడు కలిసారు? నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు డేటా సాఫ్ట్లో జాబ్ చేస్తున్నాడు. సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన బాంబ్లెస్ టైంలో మేము యూఎస్లో ఉన్నాం. చెక్ చేసుకోవచ్చు. సార్ నాగార్జున యూనివర్సిటీ 2008 బ్యాచ్, డేటా సాఫ్ట్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నాడు సార్. తన ఫ్లైట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఆ టైంలో యూఎస్లో ఉన్నాడు. ఎయిర్లైన్స్కి ఫోన్ చేసి ప్యాసింజర్ లిస్ట్ తీసుకోండి. హరి అప్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఫోటోలో ఉన్నది మిలింద్ దామ్జీ అని, వాడు టెర్రరిస్ట్ అని మీకు ఎలా తెలిసింది? చెప్పండి. నేను ప్రూవ్ చేసుకున్నాను కదా, మీరు చేసుకోండి. అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఐ కాంట్ గివ్ ఇట్ యూ. వన్ సెకండ్. ఎస్ సార్. ఖాన్ ఏమైంది? ఒక అమ్మాయి అజయ్ శాస్త్రి అని తన హస్బెండ్ కోసం సర్చ్ చేస్తుంది. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే అనిపిస్తుంది సార్. కిడ్నాప్ అయ్యాడు సార్ 2 weeks. అతను మిలింద్ దామ్జీలో ఉన్నాడు. మరి మిలింద్ దామ్జీ గురించి ఏమిటి? మన దగ్గర ఉన్న ఫోటోల్లో ఉన్నది మిలింద్ దామ్జీ అన్న గ్యారంటీ లేదు సార్. కానీ ఇఫ్ వి రీఓపెన్ ద కేస్. రీఓపెనా? ఐ థింక్ వీ షుడ్ రీఓపెన్ ద కేస్. నో కాన్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ మసీదులు, సర్చ్ వారెంట్లు ఒకసారి చెప్పాను కదా నీకు, మనం హ్యాండిల్ చేయలేము. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కదా, వదిలేసాయి. మనతో సంబంధం లేకుండా నా అమ్మాయి కేసు రీఓపెన్ చేసినట్టే సార్. వాట్? తన హస్బెండ్ విషయంలో ఏ తప్పు జరిగినా మనల్ని బ్లేమ్ చేసి ప్రెస్కి వెళ్తుంది సార్. ఏం నేర్చుకున్నావా నువ్వు? ఎవరు నేర్పించాడు? ఒక సస్పెక్ట్ వస్తే ఫస్ట్ ఏం చేస్తావు? ఇన్వెస్టిగేషన్ చేస్తావా, ఇన్ఫర్మేషన్ ఇస్తావా?
సార్ అసలు నువ్వు మిలింద్ దామ్జీ గురించి ఎందుకు చెప్పావు? సార్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. నీతో నాకు తలనొప్పి తప్ప ఏం లేదు కార్. సార్ జస్ట్ షట్ అప్ కార్. స్టే దే, ఫైండ్ హర్ హస్బెండ్, ఫర్గెట్ అబౌట్ మిలింద్ దామ్జీ. స్పెషల్ ఆఫీసర్ యాంటీ టెర్రరిస్ట్ సెల్ నుంచి వచ్చాడు. జనరల్ ఎంక్వైరీ. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే అనామిక్ గారు, మీరు ఇంక వెళ్ళొచ్చు. టేక్ సమ్ రెస్ట్. విల్ ట్రాక్ యువర్ హస్బెండ్. ఇంకా మాకు వదిలేండి. మిస్టర్ ఖాన్, వందల మంది చావుకి కారణమైన వాణ్ణి, టెర్రరిస్ట్ని 8 నెలలుగా ఏమీ చేయలేకపోయిన మీ డిపార్ట్మెంట్ ఊరు పేరు లేని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసును సాల్వ్ చేస్తుందని నేను ఎలా నమ్మాలి? ఈ దేశంలో పుట్టారు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి నమ్మాలి. నా భర్త విషయంలో నేను చాయిస్లు తీసుకోను. ఏమన్నా తేడా వస్తే ఊరుకోను. రే ఎట్రా ఎట్రా, ఏం పేరన్నా? పార్ద్ సార్ది. పార్త్ సార్ది. డ్రాప్ చేస్తున్నావా? కానీ నాకు తెలియకుండా పిచ్చేషాలు వేసావనుకో సస్పెండ్ చేసి పారేస్తాను. అనామిక్ గారు, ఏంటండి అంత కోపం? మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. కోపం కాదు సార్ది, బాధ, భయం. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్ది. పోలీస్ స్టేషన్కి రావాలంటేనే సగం చచ్చిపోతాం. అలాంటిది సడన్గా పోలీస్ స్టేషన్కి పిలిచి గన్ పెట్టి నీ భర్త టెర్రరిస్ట్ అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి సార్ది? మీరు మమ్మల్ని భయపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్ది. సార్ది, పీపుల్స్ ప్లాజాకి తీసుకెళ్తావా? ఏ సంబంధం లేని ఇంతమంది అమాయకుల్ని ఎవరైనా ఎలా చంపుతారు? చంపి ఏం సాధిస్తారు? మనుషుల్ని చంపడం వాళ్ళ లక్ష్యం కాదా అనామిక్ గారు? ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారి మతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయి, దేశం బలహీనపడుతుంది. అదే వాళ్ళకి కావాలి, అందుకే చేస్తారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నీకు ఇష్టమని స్పైడర్ మ్యాన్ బొమ్మ, బ్యాగ్, బాక్స్ కొనిచ్చిందమ్మా. త్వరగా వచ్చేరా అన్నయ్య ప్లీజ్. ఏడోకమ్మా, ఊరుకో. ఇలాంటి పని నా భర్త చేశాడంటున్నారు. దారుణం సారథి. రాజు, రాజు, నమస్కారం. ఒక్క నిమిషం.
ఒక్క క్షణం చచ్చిపోయాను అనుకున్నాను సారథి. చాలా భయం వేసింది. ఇమాం చనిపోయాడు, సిఐ చచ్చిపోయాడు, అజయ్ గురించి తెలిసిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. నేను కూడా చచ్చిపోతానేమో. అట్లీస్ట్ చనిపోయే ముందు తను మంచివాడని ప్రూవ్ చేస్తే చాలు. పద సారథి. అనామిక గారు, సారథి లెట్స్ గో. మనం వెళ్ళి సీఏ ఇంట్లో వెతుకుదాం. అసలు అతను నాకేం చెప్పాలనుకున్నాడో, అతన్ని ఎందుకు చంపేశారో. లెట్స్ గో. అనామిక గారు, నేను పోలీస్ని. ఇది దొంగ పని. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళంతా దూరలేను. రేపు అఫీషియల్కి చెక్ చేసి చెప్తాను. నేను మీ పోలీసుల్ని నమ్మను. మాకు ఫార్మాలిటీస్ ఎన్ని ఉంటాయి తెలుసా? అసలు కాని చెప్పింది నిజమేంటే వీ హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ప్లీజ్ అనామిక్ గారు, మీ అన్ని ఆప్షన్స్ అనలైజ్ చేయాలి కదా. ఎనాలిసిస్ కాదు సారథి, కన్వీనియన్స్. అజయ్ ని కాల్ చేసి మిలింద్ దామ్జీ చనిపోయాడు అని ప్రూవ్ చేయడమే మీ డిపార్ట్మెంట్ కి కావాలి. అనామిక ప్లీజ్. థ్యాంక్స్ సారథి, చాలా థ్యాంక్స్. నువ్వు ఒక్కడివే నాకు తోడు అనుకున్నాను. ఇట్స్ ఓకే, ఇది నా యుద్ధం, నేనే ఫైట్ చేసుకుంటాను. అనామిక వెళ్దాం, రండి వెళ్దాం.